నమస్తే వి మీడియాకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా అడ్డ రోడ్లో మహానేత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సిద్ధం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి బైట్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలం అడ్డ రోడ్డు జంక్షన్ లో నేడు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఆవిష్కరణకు టీడీపీ సిద్ధమవుతోంది. నేటి ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక మహానాయకుడు, గొప్ప పరిపాలకుడు. ఆయన నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని తెలిపారు. అలాంటి మహానేత విగ్రహం తమ నియోజకవర్గంలో ఆవిష్కరణ అవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పద్దు, అబద్దం వరాహాల బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మరి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, రాష్ట్ర హోంశాఖ మార్చులు స్థానిక శాసనసభ్యురాలు వంగలపూడి అనితమ్మ గారు, మరి అలాగే తాతయ్య బాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా రేపు ఈ విగ్రహావిష్కరణకి తరలి రాబోతున్నారు. భారీ ఎత్తులో విగ్రహావిష్కరణ, జన సమీకరణ, జనం మధ్యలో విగ్రహావిష్కరణ జరగబోతుంది. సినీ వినీలాకాశంలో రారాజుగా వెలువొంది, రాముడిగా కృష్ణుడిగా అనేక పాత్రలు పోషించి ఈ ప్రజల్ని పాలించాలి, ధర్మలోపల పాలించాలి, రామరాజ్యం తేవాలనే ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా పరిపాలించారో సంగతి అందరికీ తెలుసు. మరి అలాగే రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆయన ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయికి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అనేక పదవులను కూడా ఇప్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. మరి అలాంటి రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు మన పాయకరావుపేట నియోజకవర్గం అడ్రోడ్ సెంటర్లో కోడల్లో పెట్టడం చాలా ఆనందదాయకం. దీనిని భారీ ఎత్తులో మరి చేయాలని చెప్పి పార్టీ, ఇటు మా మంత్రి గారు, మా నాయకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అందరూ కూడా నియోజకవర్గంలోనే కాదు, ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తరలి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. విసురుతున్నారు హరీష్ అన్న. ఇంతకంటే దయనీయమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వర్ అన్న, సమైక్యాంధ్రవాదుల సంకనాకుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని వస్తావా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేద్దాం, నేను తడిబట్టలతో వస్తాను, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? చేద్దామా ప్రమాణం? ఓకే, నేనంటలేను. మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగా ఆడు అన్నమాట. దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తాడు, నువ్వు ప్రమాణం చేస్తాడు, ప్రమాణం చేయరు. మరి అందరిలో పట్టుకొని, నిన్ను పట్టుకొని దున్నపోతు అంటే కూడా కనీసం స్పందించకుండా, మాట్లాడకుండా, దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకొని ఉద్యమకారుల లెక్క నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు. వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా, నువ్వు చేస్తావా? చేయరు మరి ప్రమాణం.
అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటాడు, మరి నాకు తెలియదు, అలా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొల్లు లచ్చమని అన్నారు, ఆయన సొల్లు లచ్చమని అంటాడు కాన్సెన్స్లో, నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో, దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొల్లు లచ్చమని మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు, మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటూ తిరిగి సంపుకుంటారా సాదుకుంటారా ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది, మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా? మేం చెప్తలేం ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి, ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద, కాంట్రాక్టర్ల మీద, మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గార్డుని తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా, ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేసుకునేందుకు కాకపోతే అని మాట్లాడిన మాట వాస్తవం కాదా? దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో, ఆ నుంచి ఓఎల్జీగా పెట్టుకొని వానికి అర్హతనే లేదు, వానితో బ్లాక్మెయిల్ చేపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రోహిన్ రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక 100 కోట్ల సెటిల్మెంటు పంచాయతీ, వీడు వానన్నా వాడు వీనన్నా, ఏంటంటే అంత ప్రజల పంచాయతీ. లాస్ట్కి ఏం చేసి చాలా కప్పుకుని 100 కోట్ల వాళ్ళు నీకు 25 నాకు 25 అని పంచుకొని క్లోజ్ చేసుకోరు. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి బైట్. వెయ్యరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక, అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా సన్నిహితుడు. అతని కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది. యాక్చువల్గా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, ఓట్లేసి గెలిపించారు ప్రజలు కాబట్టి ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకి ఎక్కువ ఉండాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే అలాంటి బాధ్యత లేదు సరికదా, వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్? అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది. జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళనే పార్టీలో పెట్టుకుంటాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు. అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీరు మొన్న కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి
ఆ రోజు నైటు దాదాపు 12-1 గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి 3-4 గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు, కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను, మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఫోన్లు చేసి పోలీసులకు చెప్పాడు. తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు, కరుణాకర్ రెడ్డిని టీడీటీ మాజీ చైర్మను, అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు, వీళ్ళని అందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది, మా అంబేద్కర్ని కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి, కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి, ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి, ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు. ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా అడ్డ రోడ్లో మహానేత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సిద్ధం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి బైట్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్. ఈ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.